వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం సోమాజ్ గారు ప్రెస్ క్లబ్ రావడం ఇక్కడ ఏదైతే ఆర్మీ జవాన్స్ మేము పెద్ద ఎత్తున కూడా మా ప్రాణాలను త్యాగం చేసి మా ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలేసిపోయి అటు ఆర్మీలో దీనికి సంబంధించి ఆ బార్డర్లో యుద్ధాలు చేస్తూ ఉంటే మా కుటుంబ పరిస్థితుల్లో కూడా బాగాలేకుండా పోతా ఉన్నాయి. అటు మా పేరెంట్స్ని కావచ్చు, మా భార్య పిల్లల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, పెద్ద మనుషుల పేరుతో ఊళ్ళే వాళ్ళని చెప్పేసి కూడా ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఆర్మీ జవాన్ చెప్పండి, అసలు ఎటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీకి సంబంధించి? ముందుగా తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు జై హింద్, జై భారత్. నా పేరు తోట రమేష్. నేను జూనియర్ కమిషన్ ఆఫీసర్గా గత 28 ఇయర్స్ నుంచి కార్గిల్ వార్ నుండి ఆపరేషన్ సింధూర్ వరకు దేశ సేవ చేసే భాగ్యం కలిగినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా సొంత తమ్ముడు కూడా ప్రస్తుతం సైన్యంలో బార్డర్లో టెర్రరిస్టుతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం విషయం ఏమిటంటే, నాకు ఒక రోజు మా అమ్మ బార్డర్లో ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. ఏమైందంటే, ఇక్కడ కుల సభ్యులు సభ్యత్వం గురించి 63,000 కట్టమని బాధిస్తున్నారు కులంలో. నేను నా అమ్మ ఎందుకు మరి ఒక రోజు టైం అడుగు అంటే ఇవ్వరట టైము అంటే సరే మరి అని 63,000 మేము వేరే వాళ్ళ నుంచి అప్పు తీసుకొని కట్టడం జరిగింది. ఇంతవరకు ఓకే, మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, కులం వారికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు, కులం వారిని మేము ఎవరిని ఏమనలేదు. ఒక వ్యక్తి మద్యం తాగి మా అమ్మని దూషించి నువ్వు చేయబట్టి లేట్ అయిన సంఘము అని నీకు దండుగ చేయాలని దూషిస్తాడు మా అమ్మని. ఆ విషయంపై అతనికి పర్సనల్గా ఒక మెసేజ్ పెడతాను. ఏమని అంటే, సరిహద్దులో ఉన్న సైనికుల తల్లిపైకి మద్యం తాగి దూషించడం నేరమని. ఆ విషయం తీసుకుపోయి మొత్తం 3వ రోజు మళ్ళీ బీడిచ్చి సంఘం మొత్తాన్ని కూర్చోబెట్టి 5,000 రూపాయల ఫైన్ ఇస్తారు మా అమ్మకు. 50,000 మద్యం తాగి విచ్చలవిడిగా పొద్దున నుండి 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మా అమ్మని మా తమ్ముడు ఎవరైతే బార్డర్లో యుద్ధం చేస్తుండో మా తమ్ముడి భార్య నిలబెట్టి పొద్దున్న దాకా పంచాయతీ చేసి విచ్చలవిడిగా మద్యం దాగి పరువు తీయడం జరుగుతుంది. ఈ విషయంపై మేము డీజీపీ సార్ని కలవడం జరిగింది. సెలవులపై వచ్చి డీజీపీ సార్ మాకు పాజిటివ్గా స్పందించడం జరిగింది. స్పందించి ఇమీడియట్లీ 24 అవర్స్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మా ఎస్పీ జగిత్యాల ఎస్పీ సార్ అండ్ డిఎస్పీ రాములు సార్ మేట్పల్లి, సిఐ అండ్ ఎస్ఐ ఇబ్రాహీంపట్నం గారు చాలా కోఆపరేషన్ చేసి వాళ్ళకి కఠినంగా శిక్షించడం జరిగింది. ఈ విషయంపై నేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మేము కష్టపడేది మా సోల్జర్స్ మా పరువు కోసమే, మా రెస్పెక్ట్ కోసమే, మాకు ఏదో ఆస్తి కోసం కాదు, పైసల కోసం కాదు. ఇది సేవ, మేము చేసే సేవ. కానీ మాకు ఇచ్చే కనీస విలువ కూడా ఇవ్వకుండా మా ఫ్యామిలీని ఇలా వేధించడం వల్ల మాకు మనోవేదనకు గురై ఇటువంటి అన్యాయం తెలంగాణలో ఏ ఆడబిడ్డకు, ఏ కన్న తల్లికి జరగకుండా ఉండాలని ఆపరేషన్ కన్న తల్లిగా తీసుకొని గత 20 రోజుల నుంచి పోరాడి ఇప్పటికీ వాళ్ళందరికీ రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఈ కులాల్లో ఇటువంటి విషయాలు జరగకుండా, ఒక సాధారణ వ్యక్తి నాలాగైతే బయటికి రాలేడు, వాళ్ళకి అటువంటి వ్యక్తులకు వీళ్ళ అన్యాయం జరగకుండా ఏదో ఒక రకమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంటే మీరు ఏదైతే 65,000 కట్టాలి కంపల్సరీ అని చెప్పినప్పుడు మీరు మళ్ళీ కట్టిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజంగా లేట్ అయిందని చెప్పారు కదా పెద్ద మనుషులు, మళ్ళీ మాట్లాడారా? మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడారు దానికి సంబంధించి? కట్టాము, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మాట్లాడి ఫోర్స్ చేశారు, మాకు టైం ఇవ్వకుండా కట్టేశాం మేము. కానీ ఒక్కటే వ్యక్తి, అతనికి మేము మెసేజ్ చేయడం, ఎందుకంటే అతను చాలా తాగి మా అమ్మ మీదకి దూషించడం జరిగింది. ఆ వ్యక్తి చేస్తే ఇంకొక 4 ఆ వ్యక్తితో కలిసి ప్లాన్ వేసి మొత్తం మళ్ళీ 3వ రోజు బీడిచ్చి సంఘం అందరినీ మిస్గైడ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి సంఘం అందరినీ ఈ రకంగా దౌర్జన్యం చేయడం జరిగింది. అంటే వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడే మొన్ననే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డీజీపీ సార్ ద్వారా. ఇమీడియట్లీ యాక్షన్ 13 మంది. అవును, 3 సార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ సార్, సిఐ సార్, ఎస్ఐ ఇబ్రాహీంపట్నం సార్ 3 సార్లు వెళ్ళి వాళ్ళకు చెప్పడం జరిగింది, మీరు చేసిన తప్పేంటి, మీరు ఇలా చేయకూడదు అని. అయినా వాళ్ళు ఈగోగా తీసుకొని ఇంకా వాళ్ళు ఈ పరీక్ష తీసుకున్నారు. నాకు కాంప్రమైజ్ కోసం నా దగ్గర రాలే వాళ్ళు. అంటే నిజంగా చెప్పండి అన్న, దాదాపు మీరు ప్రాణాల సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలేసి అక్కడ పోరాటాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఫ్యామిలీ పరిస్థితి ఇట్లా ఉంటుందని ఎలా చూడొచ్చు? అంటే ఓన్లీ ఈ తెలంగాణలో ఎలా ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి? ఇతర రాష్ట్రాల్లో అని నేను చెప్పలేను, కానీ తెలంగాణలో మాత్రం ఈ వేడిసి ప్లస్ ఈ నేను న్యూస్లో చూస్తుంటాను. అంటే నేను ఖచ్చితంగా ఎవరిని బ్లేమ్ చేయలేను. కాకపోతే నేను న్యూస్లో చదివాను చాలా. మన జగిత్యాల డిస్టిక్ కానీ, నిజామాబాద్ డిస్టిక్ కానీ, మా చుట్టుపక్కల ఊర్లలో చాలా ఇటువంటి సంఘాలలో వేధింపుల కేసులు ఆల్రెడీ బుక్ అయినాయి, కోర్టులో నడుస్తున్నాయి. కాబట్టి వీటికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి. ఎందుకంటే సాధారణ వ్యక్తులు అయితే బయటకు రాలేరు, సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ విషయంలో. కాబట్టి ఇప్పుడు నేనంటే ఒక
ఆఫీసర్ కాబట్టి బయటకు వచ్చి చేయడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు మా తమ్ముడు అతనికి ఏం తెలియదు బార్డర్లో, అతను ఒకవేళ సూసైడ్ చేసుకుని చనిపోతే పరిస్థితి ఏంది? అటువంటి కేసులు కూడా ఉన్నాయి, గన్తో షూట్ చేసుకుని చనిపోయే పరిస్థితి. అట్లయితే ఎవరు జవాబు చెప్తారు? తెలంగాణ ప్రజలు చెప్తారా మాకు జవాబు? అది అంటే చివరిగా అన్న ఆర్మీ జవాన్ ఫ్యామిలీస్ కావచ్చు, జవాన్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారన్న చివరి? తెలంగాణ రాష్ట్రానికైనా మన శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఇవాళ మా సైనికులకు కావాల్సింది రెస్పెక్టు. మాకు రెస్పెక్టు ఇవ్వకపోయినా మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం. కానీ మాకు ఈ రకంగా మా ఫ్యామిలీలకు మాత్రం దౌర్జన్య అన్యాయం జరగకుండా చూసుకొని, నాట్ ఓన్లీ మా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీలకు బట్ ఆల్సో సాధారణ వ్యక్తులు కూడా జరగకుండా ఉండడానికి కఠినంగా వాళ్ళని శిక్షించాలని, చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మన శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరడం